ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. సమర్థన గురించి మనం నేర్చుకుందాం. సమర్థన అనేది యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుడు ఒక పాపిని నీతిమంతుడిగా ప్రకటించే చర్య. ఇది క్రైస్తవ మతంలో ఒక ప్రధాన సిద్ధాంతం. ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అని అంటారు. నీతిమంతుడిగా తీర్చబడడం అని కూడా అర్థం వస్తుంది. రక్షణ అనేది మానవ పనులపై ఆధారపడినది కాదు, దేవుని నుండి వచ్చిన బహుమతి అని నొక్కి చెబుతుంది. బైబిల్ సూచనలతో కూడిన 4 ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటగా, సమర్థన అనేది విశ్వాసం ద్వారా పనులు కాదు. రోమా పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రం యొక్క క్రియలు కాకుండా విశ్వాసం ద్వారా నీతిమంతుడని మేము నిర్ధారించాము. సమర్థన మంచి పనుల ద్వారా సంపాదించబడదు, కానీ క్రీస్తులో విశ్వాసం ద్వారా పొందబడుతుంది. 2, సమర్థన క్రీస్తు త్యాగం ద్వారా వస్తుంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అతని రక్తం ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి అతని ద్వారా దేవుని ఉగ్రత నుండి మనము ఎంత ఎక్కువగా రక్షింపబడతాము. శిలువపై యేసు మరణము మన పాపాలకు చెల్లించింది. సమర్థించడం సాధ్యమైంది. 3వది, సమర్థన దేవునితో శాంతినిస్తుంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో శాంతి కలిగి ఉన్నాము. సమర్థించబడడం అంటే మనం ఇకపై దేవుని తీర్పులో లేము, కానీ ఆయనతో సమాధాన పడతాము. 4వదిగా, సమర్థన అనేది కృప యొక్క బహుమతి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవ నిరీక్షణతో మనము వారసులమవుతాము. సమర్థించడం అనేది దేవుని కృపతో కూడిన చర్య. మనం సొంతంగా సాధించగలిగేది కాదు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.